అధ్యాయం చూద్దాం. ఈ అధ్యాయంలో మనం 7వ వచనం చదువుదాం. 6, 7 వచనాలు. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. రైట్, ఈ వచనం మనం చూస్తున్నాం. నీవు యోబు సంగతి ఆలోచించితివా? విశ్వాసులుగా మనం యోబు సంగతి ఆలోచిస్తే, యోబు గురించి ఈ ఉదయం రాయబడిన వాక్యంలో ఏముందంటే 2:6లో అతడు నీ వశమున ఉన్నాడు అని ప్రభు సాతానుతో చెప్తున్నాడు. కాబట్టి యోబు సంగతి వేరు, మన సంగతి వేరు. అపవాది వశంలో ఇక మనం ఉండటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మనకు నిత్యమైన విమోచన జరిగింది. హెబ్రీ 9:11 లేదా హెబ్రీ 9:11 నుంచి మనం వచనాలు చదివితే అక్కడ వ్రాయబడింది, తానే నిత్యమైన విమోచన సంపాదించి అనే మాట మనం 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6:6లో మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు అనే మాట చూస్తున్నాం. అందుచేత పాపం విషయంలో చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదు. పాప విముక్తులం 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఎన్నటికీ అపవాది వశంలోనికి మనం వెళ్ళటానికి అవకాశం లేదు. అపవాది వశంలోనికి మనం వెళ్ళటానికి ఇక ఎన్నడైనా అవకాశం లేదు. కారణం ఏంటంటే మనం పాపమునకు ఇక ఎన్నటికీ దాసులం కాదు. పాపం విషయంలో సిలువేయబడ్డాం. రోమపత్రిక 6:2. అందుచేత నిత్యమైన విమోచన మన విషయంలో యేసుక్రీస్తు సంపాదించాడు అనే మాట మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో లోకమంతయు దుష్టుని అందు పడి ఉన్నది, మనము దేవుని సంబంధులం అని చెప్పాడు. కాబట్టి విశ్వాసులు ఈ వచనాన్ని చదివి, దేవుడు కొన్నిసార్లు మనల్ని అపవాది వశంలో ఉంచుతాడు, అపవాది వశానికి అప్పగిస్తాడు అని ఎవరు కూడా అనుకోకండి. కారణం ఏంటంటే సాతానుకు మన మీద ప్రభుత్వం ఇక లేదు. ఎందుకంటే పాపమునకు ఇక మన మీద ప్రభుత్వం లేదు. అదేవిధంగా రోమపత్రిక 6:8లో మరణమునకు మన మీద ప్రభుత్వం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ధర్మశాస్త్రమునకు మన మీద ఇక ప్రభుత్వం లేదు. రోమపత్రిక 6వ అధ్యాయంలో 8వ అధ్యాయము వచనం 12లో వ్రాయబడిన మాట చూడండి, మనం ఇక శరీరమునకు రుణస్థులము కాదు. ఈ వచనాలు మనం నమ్మాలి. ఎందుకంటే మనము వాటి విషయంలో చనిపోయాం. యోబుకు సిలువ వేయబడిన అనుభవం లేదు. క్రీస్తుతో నేను చనిపోయాను అని యోబు చెప్పలేడు. కానీ ప్రతి విశ్వాసి చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పాపం విషయంలో చనిపోయిన మన మీద ఇకను పాపమునకు ప్రభుత్వం లేదు. కాబట్టి ఇక్కడ అతడు నీ వశమున ఉన్నాడు అనే మాట చదివినప్పుడే మన యోబు సంగతి ఆలోచన చేసి మన సంగతిని మనం స్పష్టంగా నమ్మవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత 7వ వచనంలో యోబును ప్రభు మొత్తాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కానీ మన విషయానికి వస్తే బ్లెస్సీ నీ మైకాన్ అయింది చూడు, బ్లెస్సీ వీడియో ఆన్ చేసుకొని కూర్చో. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అన్నాడు. యోబు సంగతిలో ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని ఉంది. మన విషయంలోకి వచ్చినప్పటికీ ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు.
ఎందుచేత మన విషయాలు స్పష్టంగా మనం గ్రహించాలంటే అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అన్నాడు. కాబట్టి ఇప్పుడు వేరు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఏం రాయబడిందంటే 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తునందు మనం ఉన్నాం, క్రీస్తునందు మన ఆరోగ్యం ఉంది, క్రీస్తునందు మన ఆస్తి ఉంది, క్రీస్తునందు మన పిల్లలు ఉన్నారు, క్రీస్తునందు మన కుటుంబం ఉంది, క్రీస్తునందు మన భవిష్యత్తు ఉంది. అప్పుడు దేవుడు నియమించిన మనుషుడు లేడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చూడండి. దేవుడు అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. 30వ వచనం, అపోస్తల కార్యాలు 17:30. ఆ అజ్ఞాన కాలములను అని అన్నాడు. 31 చదవండి. ఇప్పుడైతే అన్నాడు కదా. ఇప్పుడైతే అంటే అర్థం ఏంటంటే తాను నియమించిన మనుషుడు. ఎవరా మనుషుడు? దేవుడు నియమించిన మనుషుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు నియమించిన ప్రభు అయిన క్రీస్తునందు మనమున్నాము, మన సమస్తం ఉంది. ఇలా అంటున్నాను, అవకాశమే లేదు కానీ ఒకవేళ నేను ఇలా అంటున్నాను, యోబు క్రీస్తునందు ఉంటే, దేవుడు నియమించిన మనుషుని అందు ఉంటే, యోబు గురించి అపవాది అడగటానికి అవకాశం ఉందా? లేదు కదా. అసలు యేసుక్రీస్తునందు ఇప్పుడు మనం అందరం భద్రం చేయబడ్డాం కాబట్టి మన గురించి వాడు ఏమీ అడగటానికి లేదు. ఈవెన్ మోషే శరీరమును గురించి వాడు తర్కిస్తున్నాడు, దావీదు ఆత్మను గురించి వాడు తర్కిస్తున్నాడు. దావీదు ఆత్మను గురించి, మోషే శరీరమును గురించి. దావీదు ఆత్మ గురించి ఏం రాయబడింది, మోషే శరీరాన్ని గురించి ఏం రాయబడింది చూద్దాం రండి. అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36 చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 13:36. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి ఆగుదాం. తన దావీదు నిద్రించాడా? దావీదు నిద్రించాడా? దావీదు ఆత్మ చనిపోయాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 14 చెప్పినట్లుగా ప్రభువునందు మృతి నొందాడా దావీదు? లేదన్న, లోకలందరూ పోవాల్సిన మార్గం వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు దావీదు నిద్రించాడని ఎందుకు చెప్పాడు? మరి 14:13లో ప్రకటన గ్రంథంలో ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. దావీదు ప్రభువునందు మృతి నొందాడా? మరి దావీదు నిద్రించాడని ఎలా రాశాడు? ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడు అని చెప్పిన మాటను బట్టి, అంటే ఇప్పుడు దావీదు నిద్రించాడు. ఇప్పుడు దావీదు ఆత్మ నిద్ర. ప్రభువు మరణం పొందక ముందు దావీదు ఆత్మ నిద్రలో లేదు. ఆత్మ నిద్రలో లేనంత వరకు అపవాది ఆత్మల విషయంలో జనులను మోసం చేయొచ్చు, కానీ ఆత్మలు నిద్రలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మలను ఉపయోగించుకొని అపవాది మోసం చేయడానికి లేదు. అలాగే యోదావు రాసిన పత్రికలో మోషే శరీరమును గురించి అపవాది తర్కిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కదా.
ఇప్పుడు మన ఆత్మ విషయంలో గాని మన శరీరం విషయంలో గాని అపవాది తర్కించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన ఆత్మ విషయంలో నీతిపరులని తీర్పు పొందాం. మన శరీరం విషయంలో కూడా మనము యేసుక్రీస్తు వచ్చినప్పుడు విడిచిపెట్టబడే అవకాశం లేదు. తెస్సలోనిక 1:5-10 ప్రకారం. కాబట్టి కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఏమంటారంటే ఆ వస్తువు ఇవ్వచ్చు కదండి అంటారు. మనం ఏమంటాం, కుదరదండి, నాకు అవసరం, దాంతో పని ఉంది అంటాం. అప్పుడు ఏమంటారు, సర్లే వద్దులే, పోనీ అదన్నా ఇవ్వండి అంటారు. అదన్నా ఇవ్వండి అంటారు. అలాగే మన ఆత్మ విషయంలో వాడు అడగటానికి లేదు, మన శరీరం విషయంలో కూడా వాడు అడగటానికి ఏం లేదు. ఎందుకంటే కంప్లీట్ గా మనము క్రీస్తునందు బంధించబడ్డాం లేదా భద్రం చేయబడ్డాం. మన బలహీనతల విషయంలో వాడు ఏమన్నా అతిశయించడానికి ఉందా? ఇలా మనం తప్పు చేసాం, తప్పుగా జీవిస్తున్నాం అనుకోండి, దేవుని ఎదుట సరే వీడి తప్పు చేసాడుగా నాకు ఇచ్చే అని అడగటానికి ఉందా? లేదండి. లేదు, దేవుని ఎదుట లేదు. ఎందుకంటే క్రీస్తునందు ఉన్న ఏ ఒక్కరి విషయంలో కూడా అపవాది ఇప్పుడు ఏమీ అడగటానికి లేదు. వాళ్ళు క్రీస్తునందు భద్రం చేయబడ్డారు. కానీ ఆ విషయాన్ని నువ్వు నమ్మట్లేదు. అది విచారం ఏంటంటే, ఇప్పుడు వాడు కనీసం ఎలాగూ అపవాది వాని సంబంధాల ద్వారా ఇతడు పాపం చేస్తున్నాడు కదా, ఇతడు ఎలాగూ దేవుని సంబంధి, వీడు ఎలాగూ దేవుని సంబంధి అనే వాడు అపవాది సంబంధాల చేత వాడు మాట్లాడించడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. దీనికి గల కారణం ఏంటంటే, క్రీస్తులో ఉన్న భద్రత ఏంటో మనకు అర్థం కాకపోవటం అని. కాబట్టి దేవుడు నియమించిన క్రీస్తునందు మనం అందరం భద్రం చేయబడ్డాం. ఇప్పుడు మన విషయంలో వాడు అడగటానికి ఏమీ లేదు. దేవుడు నియమించి క్రీస్తునందు మనం భద్రం చేయబడ్డాం. అందుచేత యోదావు రాసిన పత్రికలు ఎలా రాశాడు చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరున యూద తండ్రి అయిన దేవుని యందు ప్రేమపడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయనది. రైట్, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తునందు భద్రం. యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డం, క్రీస్తునందు మనం భద్రం చేయబడ్డాం. క్రీస్తునందు మనం భద్రం చేయబడ్డామంటే మన బలహీనతలు, మన బలాలు, మన ఆరోగ్యము, మన భవిష్యత్తు, మన కుటుంబము, మన పరిచర్య అన్నీ భద్రం చేయబడ్డాయి. ఏ విషయంలో కూడా దీనిని బట్టి వీడు సంబంధి అంటానికి లేదు. దీనిని బట్టి నువ్వు వాడిని శిక్ష చేయి లేకపోతే శిక్షించు వాడిని అని అపవాది అంటానికి ఏమీ లేదు. ఇప్పుడైనా శిక్షగా అప్పగించేది ఎవరు? అపవాదా? కాదు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో చెప్తున్నాడు, 2వ అధ్యాయము ఆఖరి వచనంలో, మన లోపాలు దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంటే శిక్షగా అప్పగిస్తున్నాడు. సాతాను అడగటం కాదు, దేవుడే మన లోపాలు చూసుకొని. మీకు గుర్తుందా, అపవాది తప్పులను ఎత్తి చూపించే విధానానికి దేవుడు తప్పులు ఎత్తి చూపించే విధానానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు మన తప్పుని సంఘం ద్వారా తెలియపరుస్తాడు. అందుకనే తప్పు కూడా ఒక ప్రత్యక్షత అని ఆదివారం వర్తమానంలో మనం విన్నాం. సో మిస్టేక్ అనేది కూడా ఒక రెవల్యూషనే. ధర్మశాస్త్రం ఆరోపించే పాపం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 20లో ఉంది. మనస్సాక్షి ఆరోపించే పాపం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
15వ వచనంలో ఉంది. మరి సంఘము ద్వారా తెలియబడే పాపం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తున్నాము 5వ వచనంలో, నీవు మారు మనసు లేదా వచనం 4లో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ధర్మశాస్త్రం ఆరోపించే పాపం. ఖచ్చితంగా ధర్మశాస్త్రం ఆరోపించే పాపాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని ఇదిగో కృపాని తప్పు చేస్తున్నాడు, అతడు ఎలా దేవుని సంబంధం అవుతాడు, అతడు ఎలాగూ యోగ్యుడు అవుతాడు, అతడు ఎలా సేవకుడు అవుతాడు అని అపవాది అంటాడు. మనస్సాక్షిని కూడా వాడు వాడుకుంటాడు. కానీ అలాగూ పాపం తెలియబడటం దేవుని చిత్తం కాదు. తప్పులు ఎలా తెలియబడాలంటే సంఘము ద్వారా, వాక్యము ద్వారా, ప్రత్యక్షత ద్వారా లోపాలు తెలియబడాలి. రాత్రి ఒక వర్తమానం లైవ్ రాలేదు, అది అప్లోడ్ చేస్తాను తర్వాత. రాత్రి వర్తమానం ఏంటంటే, వేష సాంగత్యం చేయవానికి ఏం మిగులుతుంది? రొట్టె తునక మాత్రం మిగులుతుంది అన్న. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 26లో, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడు. విశ్వాసులు ప్రభు బలలో పాల్పుచ్చుకుంటున్న వారు వేష సాంగత్యం చేస్తున్న వారు చాలా మంది ఉంటారు, సంఘాల్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే, రక్షించుటకు శక్తిగల వాక్యం వారికి దొరకట్లేదు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్లుగా 21లో, రక్షించుటకు శక్తిగల వాక్యం వారికి దొరకట్లే. సహవాసం చేయకపోవటం వల్ల వేష సంగులుగా చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కదిలించబడి వారు సమరయ స్త్రీలాగా ఏం చెప్తారంటే, రాత్రి చెప్పాను ఇవన్నీ, ఒకసారి ఆ మెసేజ్ వినండి. సమరయ స్త్రీలాగా ఏం చెప్తారంటే, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని అనగానే వాళ్ళు ఎలా అంటారన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారం, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నానంటారు అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 27లో చెప్పాడు, మరలా తమ ఒళ్ళు అగ్ని వేసేసుకుంటున్నారు, కదిలించబడుతున్నారు. నేను తప్పే చేస్తున్నానండి, నా తప్పు దేవుని సన్నిధిలో కదిలించబడింది, తెలిసిపోయింది, మరుగ్గా ఉండలేమండి బాబు, వాక్యం అన్ని బయట పెట్టేస్తుంది అని అంటున్నారు. మళ్ళీ ఆ నిప్పులు ఒళ్ళు వేసుకుంటున్నారు. అందుచేత అర్థం చేసుకోండి, సంఘము ద్వారా తప్పు తెలియబడుతుంది, సత్యము ద్వారా మన మిస్టేక్ అనేది బయలుపరచబడుతుంది. కాబట్టి అపవాది మన తప్పును పట్టుకొని అతిశయించడానికి లేదు. అలాగని చెప్పి దేవుడు వదలడు. అపవాది మన తప్పులను బట్టి వాడి సంబంధిగా మనం చేసుకోవడానికి లేదు, కానీ అలాగని దేవుడు వదలడు. కానీ కొంతమందికి డౌట్ అన్నమాట, జనులను లెక్కించమన్నది సాతానా, రాజుల గ్రంథం ప్రకారం, దినవృత్తాంతాల ప్రకారం దేవుడా అని అడుగుతారు. కొన్నిసార్లు దేవుడా సాతానా? కన్నులు మూస్తుంది ఎవరు? సాతానా దేవుడా అంటారు. ఎందుకంటే నేనే మూసాను అంటాడు దేవుడు. మనోనేత్రాలకు గురుటితనం కలుగు చేసేది యుగ సంబంధమైన దేవత అని మరొక చోట ఉంటుంది. కాబట్టి ఈ చిక్కుముడు విప్పబడాలంటే క్రొత్త నిబంధన సంఘములో మనకు అవకాశం ఉంది. అదేమంటే, మనం తప్పులు చేస్తున్నప్పుడు, మనం పొరపాట్లు చేస్తున్నప్పుడు అపవాదికి ఇప్పుడు మన మీద అవకాశం లేదు. కానీ దేవుడైతే వదలడు. తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఆ తప్పు విషయంలో మనం దాని విషయంలో సరిగా ఒప్పుకొని మనం సరిచేయబడేంత వరకు ఆయన మన శిక్షగా అప్పగిస్తాడు. అందుచేత మీరు ఇలా అనొద్దు, నేను తప్పు చేసిన అపవాది నన్ను తన వశం చేసుకోలేడు, నేను ఇక్కడ అపవాది సంబంధిని కాదంటే, ఎస్, వెరీ గుడ్. మరి దేవుని సంబంధమేగా, వెరీ గుడ్, దేవుని సంబంధం. ఏ సంబంధం నీకు దేవునితో? తండ్రి కుమార సంబంధం. మరి తండ్రి కుమార సంబంధంలో కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? శిక్షణ చేస్తాడు. ఆ శిక్షణ చేసే దాన్ని ఏమని రాశాడంటే, పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక
మొదటి అధ్యాయం 20వ వచనంలో సాతానుకు అప్పగించాను అన్నాడు. ఏమన్నాడు? సాతానుకు అప్పగించాను అన్నాడు. ఇక్కడ సాతానుకు అప్పగించడం అంటే అర్థం ఏంటంటే వెలుపలి చీకట్లోనికి పంపించటం, అంతేగాని అపవాదికి సిద్ధపరచబడిన అగ్నిగుండంలోనికి పంపించడం కాదు. అపవాదికి సిద్ధపరిచిన అగ్నిగుండంలో పంపిస్తే విశ్వాసం ఏమైనట్టు? పాపి పాపేనట్టు. కరెక్ట్ చెప్పాలి మీరు. లైన్ లో వాక్యం వినే లైన్ లోనే చెప్పాలి ఆన్సర్. తీర్పు పొందినట్టు. ఓకే అన్న. ఇంకా కుమారుడు కానట్టు. సాతానికి మరి మీ అధికారం ఉన్నట్టు. సాతాను వశమైనట్టు. సాతాను వశమైనట్టు కాదు దీని అర్థం. అందుకనే నేను ఈ రాయలసీమలో ఉన్న మన సహోదరులకి పరలోకానికి దేవుని రాజ్యానికి తేడా తెలియదు. ఫస్ట్ మెసేజ్ లోనే చాలా కాలం క్రితం సువార్తకుడికి సోమవారం జరుగుతుంది. ఆ వర్తమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి వాక్యం వస్తుంది. పరలోక రాజ్యం వేరు పరలోకం వేరు అని చెప్తున్నప్పుడే బ్రదర్ కింద కామెంట్ సెక్షన్ లో పెట్టాడు, పరలోక రాజ్యం ఒకటి కాదా అన్నారు. అలా వారు మనల్ని వెంబడించడానికి ప్రారంభించారు. ఆ తర్వాత ఇందులో భాగంగానే అగ్నిగుండం వేరు వెలుపలి చీకటి వేరు అని చెప్పడం ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి డౌట్ వచ్చింది. అగ్నిగుండం వేరు వెలుపలి చీకటి వేరు. అగ్నిగుండం అనేది విశ్వాసి కాదు, కానీ వెలుపటి చీకటిలోనికి విశ్వాసి కూడా వెళ్తాడు. యేసుప్రభు అన్నారు, ఆ పెండ్లి వస్త్రం లేనోడిని ఏం చేయమన్నాడు? వెలుపటి చీకటిలోనికి వాడిని పడద్రోయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును అన్నాడు. అది అగ్నిగుండం కాదు. చాలా మందికి మనకున్న ఆనందం లేదు. మనం ఏదో కరీంనగర్ లో మీటింగ్స్ బాగా జరిగినాయి, ఒక సహోదరి ప్రేరేపించబడి ఎలాగూ తన బంగారాన్ని కూడా ఇచ్చింది, కొంతమంది త్యాగాలు చేశారు, చాలా కష్టపడ్డారు, మంచి వర్తమానాలు అంటాం. ఆ ఆనందం ఏది అవట్లేదు. ఈ దినాల్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. కారణం ఏంటంటే వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడటం. కొంతమంది ఇక ఆనందంలో లేకుండా దేవుడే వెలివేస్తాడు. అందుకనే మనం అందరం కూడా ఏం ప్రార్థన చేయాలంటే, పరలోకంలో కూర్చోబెట్టే ప్రభా నీకు వందనాలు, పేతురు 2వ పత్రిక 1:11 ప్రకారం నిత్యరాజ్యంలో కూడా సమృద్ధి ప్రవేశం దయచేయమని అడగాలి. మన తండ్రి ఎంత ఆనందిస్తున్నాడో అంత ఆనందంలో ఉంటే అది రాజ్యం. మన తండ్రి ఎక్కడున్నాడో అక్కడ ఉంటే అది పరలోకం. అర్థమైందా? మన తండ్రి ఎంత ఆనందిస్తున్నాడో ఆనందంలో ఉంటే రాజ్యం. మన తండ్రి ఎక్కడుంటే అక్కడ ఉంటే అది పరలోకం. పెద్ద కుమారుడు పరలోకంలో ఉన్నాడా లేదా? రాజ్యంలో ఉన్నాడా? రాజ్యంలో లేడు. తండ్రి ఆనందం పెద్దోడికి లేదు, తండ్రి ఆనందం పెద్ద కుమారుడికి లేదు. తండ్రి ఉన్న స్థానంలో పెద్దోడు ఉన్నాడా? ఉన్నాడు. అతని పేరు ఇంకా పెద్ద కుమారుడే. ఈవెన్ అతడు చిన్న కుమారుడు రావటాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా, తండ్రి ముద్దును అంగీకరించకపోయినా, లేదా తండ్రిని ఇష్టపడకపోయినా, అతడు ఎప్పటికీ పెద్ద కుమారుడే కుమారుడే కుమారుడే. పరలోకం అనే స్థానం అతనికి ఉంది. కానీ దైవరాజ్యం, నిత్యరాజ్యం అనే అనుభవం అతనికి లేదు. దేవుని రాజ్యానికి నిర్వచనం ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ అందలి ఆనందం. 14:17. నేను కూడా ఏమంటున్నానంటే, మీరు నేను త్రాగుదానిలో త్రాగలరా అన్నాడు ప్రభు. అది పరలోకమా రాజ్యమా? నేను త్రాగు గిన్నెలో ఉంది మీరు త్రాగలరా అన్నాడు. అది పరలోకమా రాజ్యమా? రాజ్యమే. ఏదోటి చెప్పాలని రాయేసరికండి, తగలదు. కరెక్ట్ గా చెప్పాలి ఆలోచించేసి. నేను త్రాగు గిన్నెలో ఉంది మీరు త్రాగలరా, నేను పొందు బాప్తిస్మం మీరు పొందగలరా అనేది పరలోకం గురించి చెప్పాడా, రాజ్యం గురించి చెప్పాడా? రాజ్యం కొరకు చెప్పాడు. పరలోకం గురించి చెప్పాడు. అప్పుడు తర్వాత మాట అన్నాడు, కానీ నా రాజ్యంలో ఎవరెక్కడ కూర్చుంటారు అనేది అది నా వశంలో లేదని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుతో 12 మంది శిష్యులు కూర్చున్నారు. వారిలో యోహాను ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కాబట్టి నేను త్రాగు గిన్నెలో ఉంది మీరు త్రాగలరా అంటే అవును త్రాగలమన్నాడు. ఎస్, పరలోకం అంటే మనం ఆయనతో ఎక్కడైనా కూర్చున్నాం. ఆయన రొమ్మున ఆనుకోవచ్చు,
ఎక్కడైనా కూర్చుంటాం, కానీ ఆయన రాజ్యం అనే దానిలో మాత్రం అది ఎవరికి ఇవ్వబడుతుంది అనేది తెలియదు అన్నాడు. అలాగే ఇప్పుడు కూడా మనం అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం, కానీ నాకున్న ఆనందం మీలో అందరికీ ఉండదు, మీకున్న ఆనందం మరొకరికి ఉండదు. కాబట్టి రాజ్య అనుభవాలు వేరు, రాజ్య మహిమలు వేరు. అందుచేత సాతానుకు అప్పగించాను అంటే సాతాను వశమయ్యాడు అని కాదు. సాతాను వశమైతే ఏమవుతాడు? అగ్నికి పాత్రుడు అవుతాడు. విశ్వాస అగ్నికి పాత్రుడా? విశ్వాస అగ్నికి పాత్రుడు కాదు కదా. అందుచేత సాతానుకు అప్పగించేది ఎవరు? సాతానుకు అప్పగించేది ఎవరు? దేవుడే అండి. దేవుడే. వెరీ గుడ్, దేవుడే. దేవుడు అప్పగించడానికి తప్పును తెలియపరిచేది ఎవరు? సేవకుడు. సంఘం. ఇందాక చెప్పాను. కంగారు పడి రాంగ్ ఆన్సర్లు చెప్పకండి. సంఘము ద్వారా తెలియబడే పాపం, సంఘము ద్వారా తెలియబడే పాపాన్ని బట్టి దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. ధర్మశాస్త్రం ఆరోపించే పాపాన్ని బట్టి సాతాను మనల్ని వశం చేసుకోవడానికి ఉంది, కానీ ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. ఒకప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఆరోపించే పాపాన్ని బట్టి, మనస్సాక్షి ఆరోపించే పాపాన్ని బట్టి సాతాను ఏం చెప్తాడు? వీడు క్రియల వల్ల నీతిమంతుడు కాలేకపోతున్నాడు కాబట్టి వీడు నా సంబంధం అని చెప్తాడు. ఇప్పుడు సంఘం ఆరోపించే పాపాన్ని బట్టి, లేదా సంఘం తెలియపరిచే తప్పును బట్టి దేవుడే మీరు చూసారా, మనం చాలా కాలం తప్పు చేస్తూ ఉంటాం, కానీ సంఘములో వర్తమానం వచ్చేంత వరకు ఆ తప్పు విషయంలో మన శిక్ష స్టార్ట్ అవుతుంది. దావీదు పాపం చేసిన వెంటనే శిక్ష వచ్చిందా? నాతాను వచ్చాక వచ్చింది. నాతాను వచ్చి తప్పేదో చెప్పిన తర్వాత అప్పటి నుంచి శిక్షణ ప్రారంభించబడింది. నేను కూడా ఏమంటున్నానంటే, తప్పు చేసినా బాగానే ఉంది అనుకోవద్దు. సంఘము దాన్ని మాట్లాడుతుంది, సంఘము దాన్ని వాక్యం ద్వారా వెల్లడి చేస్తుంది. ఆ రోజు నుంచి నీకు కష్టదినాలు స్టార్ట్ అయిపోతాయి. ఓ విధంగా చెప్పాలంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా నువ్వు ఆ తప్పును ఒప్పుకునేదాకా, దాని నుండి నువ్వు సంఘం వైపు, వర్తమానం వైపు, సేవకుడి వైపు తిరిగేంత వరకు కూడా నీవు ఆత్మచేత మరల ముందుకు కొనసాగలేవు. అందుచేత ప్రియులారా, సాతానుకు అప్పగించి నేను ఉంది కదన్నా ఇక్కడ అంటే మరలా సాతాను వశమవుతున్నట్లా అని ఇంకెవరు నన్ను అడగకూడదు, ఎందుకంటే వివరంగా చెప్పేశాను. ఇప్పుడు విశ్వాస తప్పు చేస్తే ఆరోపించేది, తెలియపరిచేది ఎవరు? జకరియా అన్న. విశ్వాస తప్పు చేస్తే తెలియపరిచేది ఎవరు? జకరియా గారు. ఈయన వింటున్నట్టే చూస్తున్నాడు, కానీ ఈయన వింటలేదు అనుకుంటున్నాను. ఆనంద్ బాబు అన్న. సంఘం బ్రదర్. వెరీ గుడ్, సంఘం. ఇప్పుడు దేవుడు సాతానుకు అప్పగిస్తాడు అంటే సాతాను వశమవుతాడా? జానన్న. లేదన్నా. అవుడు, సాతాను వశం అవడు. సాతాను వశం అవటం అంటే ఏంటి? హోప్ నెంబర్ 19 రాజమండ్రి శ్రీని గారు. ఓకే, కొత్తగా జాయిన్ వాళ్ళు బెదిరిపోకండి, మిమ్మల్ని ఏం క్వశ్చన్లు అడగను. వీళ్ళు మాకు రెగ్యులర్ కస్టమర్లు అనమాట. కస్టమర్లే మాకు దేవుళ్ళు అన్నట్టేళ్ళు. వీళ్ళని అడగాలి, మళ్ళీ అడగకపోతే మళ్ళీ ఇబ్బంది. సీనన్నా వందనాలు ముందు చెప్పేసావు కదన్నా, మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు. ఆన్సర్ చెప్పు. సాతానికి అప్పగించాడంటే సాతాను వశం చేయలేదు అని అంటున్నాడు ఎవరు? మన కోరమావుడు జానన్న. సాతాను వశం అవటానికి సాతానికి అప్పగించబడటానికి తేడా ఏంటి? వద్దులే చెప్పుకో, మళ్ళీ నువ్వు ఏదైనా చెప్తే అల్లిపోవాలి. నేను మైక్ ఆఫ్ చేసుకో. నరేష్ గారు చెప్పండి, రాజమండ్రి సీన్ గారి బదులు. ఆయన ఏమో సిలువ వేయబడాలి, మీరేమో కురేనియన్ సీమోన్ అనమాట. అందాక ఆయన సిలువ పోయింది. సాతానుకు అగ్నిగుండానికి పాత్రుడు అవడం. సాతానికి అప్పగించబడటం అంటే శిక్ష చేయబడతాం. అదేలేండి, అగ్నిగుండం కాకుండా ఇంకోటి చెప్పాను, అది చెప్పట్లేదు మీరు. శిక్ష చేయబడటం అంటున్నారు మీరు. వెలుపడి చీకటిలోకి వెళ్ళడం. అది వెలుపడి చీకటికి అగ్నిగుండానికి తేడా చెప్పాలా? పరలోకానికి రాజ్యానికి తేడా అదే. మరి మీరు రాజ్యం అని ఉన్న చోటల్లో చూడండి ఏముంటది? ఉపమానాలు. అగ్నిగుండం ఉండదు, వెలుపడి చీకటి ఉంటుంది. పరలోకం అనే దగ్గర అగ్నిగుండం అని ఉంటుంది. ఎందుకంటే
పరలోక సంబంధి కానివాడు అగ్నికి పాత్రుడు. అలాగే రాజ్యంలో ప్రవేశించిన వాడు చీకటికి పాత్రుడు. ఇప్పుడు చాలా మందికి రెవల్యూషన్స్ లేవు, అంటే ఆల్రెడీ దేవర్ అండర్ ది డార్క్నెస్, దే ఆర్ అండర్ ది డార్క్నెస్ అన్నమాట. యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. దుస్సహమైన వేదన, గాఢాంధకారం కమ్మింది అన్నాడు. అదేంది అది? రాజ్యంలో ప్రవేశించకపోవటం అన్నమాట, రాజ్యమును స్వతంత్రించుకోకపోవటం. యెషయా గ్రంథం 9:1 ఏమన్నాడు? మబ్బు నిలిచింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? సూర్యుడు కనపడట్లేదు, ప్రత్యక్షత లేదు అని దాని అర్థం అన్నమాట. అందుచేత తొందరపడి మిమ్మల్ని ఎవరైనా కలవరపరుస్తారని వివరంగా నేను ఆత్మ ద్వారా మాట్లాడాను. యోబు నీ వశమున ఉన్నాడు అనే మాట విశ్వాసికి వర్తించదు. విశ్వాసి ఎప్పటికీ సాతాను వశం కాడు. మరి సాతానుకు అప్పగించడం అంటే ఏంటి? దానికి మీరు వివరం చెప్పాలి. సాతాను వశం అంటే అగ్ని, సాతానుకు అప్పగించబడటం అంటే వెలుపటి చీకటి. వెలుపటి చీకటి వేరు, అగ్నిగుండం వేరు. అర్థమైందా ప్రశాంత్? రైట్. అయితే దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. శిక్ష చేయబట్టంలో అనారోగ్యాలు అనేవి ఉంటాయా? ఇప్పుడు దేవుడు మన తప్పుని బయలుపరిచాడు అనుకోండి, సంఘం ద్వారా. దేవుడు మన తప్పును సంఘం ద్వారా బయలుపరచబడిన తర్వాత శిక్షగా అప్పగించబడతాం కదా. ఆ దినాల్లో యోబు మొత్తబడ్డాడు. యోబు మొత్తబడినట్లుగా మనకేమైనా దేవుడు రోగాలు లేకపోతే అనారోగ్యం కలిగించడం అది ఏమైనా ఉంటుందా? ఆ టైప్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాను. ఏం రాము? ఉంటుందన్న. ఉంటదా? సమంత సిస్టర్ గారు కూడా పాసిబుల్ అని పెట్టారు. చెవులు మోయబడ్డం అంటే అనారోగ్యమే కదన్న. ఓకే, ఇప్పుడు అది యోబుని దేవుడు మొత్తాడు అనే దాంతో కంపేర్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే అక్కడ యోబు స్వస్థత అనే క్రీస్తులో భద్రం చేయబడలేడు. స్వస్థత అనే క్రీస్తులో మనం భద్రం చేయబడ్డాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ వాస్తవంగా దేవుడు ఏమి మనల్ని మొత్తటం అనేది ఏమి ఉండదు, కానీ ఆల్రెడీ మన ఆత్మలో కుమ్మరించబడిన ఆ స్వస్థత మేనిఫెస్ట్ అవ్వదు అంతే. స్వస్థత మేనిఫెస్ట్ అవ్వకపోవటం అనేది దేవుని వశంలో ఉండే వారికి జరుగుతుంది. మేనిఫెస్ట్ అవ్వకపోయి నువ్వెవరివి? స్వస్థత నొందిన వాడివే, కానీ స్వస్థత నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు ఇక్కడ. ఎందుకంటే అది మేనిఫెస్ట్ అవ్వాల్సింది ఎక్కడ? దేహంలో. దేహంలో మేనిఫెస్ట్ అవ్వడానికి ప్రస్తుతం ఏమో అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు వెలుపడి చీకట్లో ఉన్నావు కాబట్టి. అందుచేత ఇక్కడ శిక్షణ చేయబడినప్పుడు రోగములు అనే విషయాలు రాయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతురు అన్నాడు. మంచం పట్టిస్తాననే పదం ఇక్కడ ఉంది. ప్రకటన గ్రంథం తుయితెర సంఘంతో మంచం పట్టిస్తానన్న సంగతి ఇక్కడ ఉంది. దాని అర్థం ఏంటి? దేవుడేదో రోగాలు పుట్టించి యోగును మొత్తినట్టు మొత్తుతాడని కాదు. విశ్వాసి హృదయంలో కుమ్మరించబడిన స్వస్థత అతని దేహంలో మేనిఫెస్ట్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాతానుకు అప్పగించానన్న వారి లిస్ట్ చెప్పండి తిమోతి పత్రికలో. హుమాయునై, అలెగ్జాండర్ కదా, 1:20. ఇప్పుడు వాళ్ళ గురించి 2వ పత్రికలో ఏం రాశాడు? 2వ అధ్యాయంలో 17వ వచనంలో పుండు ప్రాకుతుంది అన్నాడు. పుండు ప్రాకుతుంది అంటే అర్థం ఏంటి? పుండు ప్రాకుతుంది అంటే అర్థం ఏంటి? అక్కడ మేనిఫెస్ట్ అవ్వాల్సిన స్వస్థత, ప్రత్యక్షం అవ్వాల్సిన జీవం అక్కడ ప్రత్యక్షం అవ్వట్లేదు. ఆ పుండు జీవం చేత మృంగివేయబట్ట పుండు ప్రాకుతుంటూ వెళ్ళిపోతుంది. పుండు దేవుడు కలిగించాడా? పుండు దేవుడు కలిగించలేదు, కానీ దేవుడు స్వస్థత కలిగించలేదు. పుండు దేవుడు కలిగించలేదు, కానీ దేవుడు స్వస్థత అక్కడ ప్రత్యక్షం కాకుండా చేశాడు. కాబట్టి ప్రియులారు వినండి, కొంతమంది లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. నేను ఇలా అంటున్నానని బాధపడద్దు. మీకు ఎప్పుడు రాని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయంటే మీరు దేవుని మాట వినకపోతే వస్తాయి. ఇప్పుడు దాకా ఎప్పుడైనా మీకు
ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? ప్రభు ఎంతగా బాగు చేస్తున్నాడు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేయగలడు చెప్పండి? తొడగూటి మీద కొట్టడం తప్ప. కొట్టాడంటే వాస్తవంగా ఆ కక్షతో కొట్టాడా? పగతో కొట్టాడా? కాదు, నేను కంట్రోల్ చేద్దాము ఆగుతావా అని కొట్టాడు. వాడు మూర్ఖించి ముందుకెళ్ళిపోద్దు. మూర్ఖించి దయచేసి ముందుకు వెళ్ళొద్దు. కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనకి సూచనలుగా ప్రభు కనిపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళాల్సిన త్రోవ అది కాదు. ప్రభు నేను తొడగుట్టు మీద కొట్టాడు. యాకోబు కృప క్రింద ఉన్నాడా? ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడా? ధర్మశాస్త్రం ఆరోపించిన పాపం క్రింద ఉన్నాడా? ఖచ్చితంగా కాదు. యాకోబు ధర్మశాస్త్రం ఆరోపించే పాపం క్రింద లేడు. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కృప క్రిందే ఉన్నారు. వారి తర్వాత 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రం వచ్చింది. మరి యాకోబుని దేవుడు కొట్టినప్పుడు ప్రభు నిన్ను కూడా ఏం చేస్తాడు? నువ్వు వెళ్తున్న దారి సరిగైన దారి కానప్పుడు దేవుడు శిక్షణ చేస్తాడు. కొన్నిసార్లు నన్ను బట్టి నా పిల్లల్ని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళలో స్వస్థత మేనిఫెస్ట్ అవ్వకపోవటం నేను చూస్తూ ఉంటాను. అప్పుడు ఏం చేయాలంటే, ఓహో నేను దేవుని మాట వినట్లేదని చెప్పి మనం వెంటనే కొన్నిసార్లు నా భార్యలో, కొన్నిసార్లు నా భర్తలో, మీ భర్తలో, కొన్నిసార్లు తల్లిదండ్రుల్లో, కొన్నిసార్లు పిల్లల్లో నీవు అర్థం చేసుకుంటావానే ఇది వెళ్తున్న త్రోవ సరైంది కాదు. ఇప్పుడు ఆదికాండం 32:1 ఉంది, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దైవదూతలు అతన్ని ఎదుర్కొనిరి అని ఉంది. మనం వెళ్తున్న దారి సరైన దారి అయితే ముందు ఎవరు ఎదుర్కొంటారు? దేవదూతలను ఎదుర్కొంటాం. సరికాదన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెంటనే గొప్ప తుఫాను లేస్తుందంటేనే మనం ఏం చేయాలా? వెంటనే ఆగాలి తప్ప మూర్ఖించి ముందుకెళ్తే మంచిది కాదు. అందుచేత ఒకసారి దేవుని ప్రియులు నాతో మాట్లాడుతున్నప్పుడు మన స్థానిక సంఘాల్లో ఒక సంఘం నుండి ఇలా చెప్పారనమాట. వెంటనే ప్రభు చెప్తున్నాడు అనమాట. సిస్టర్ గారు ఇలా చెప్తున్నారు ఏమనంటే, చూసారా వెంటనే ప్రభు ఏం చేశాడు అని. అంటే మనం గుర్తించాలి ప్రభు ఏం చేస్తున్నాడు. మనం వెళ్తున్న త్రోవ సరైంది కానప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు. ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు నువ్వు ముందుకెళ్ళి సాధించేది ఏముండదు, మోసపోతావు. జాగ్రత్త. నష్టము తర్వాత ఏముంది? ఆఖరి మాట అదే చదువుతున్నాను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9లో నష్టము నాశనం ఈ 2 పదాలు ఉన్నాయి అక్కడ. నష్టము నాశనం. ఇర్మియా 6:16లో నెమ్మది మేలు. నెమ్మది కలిగిందా మేలు కలుగుతుంది, నష్టం కలిగిందా నాశనం కలుగుతుంది. చాలా విచారం కలిగింది నిన్న అర్జున్ రావు గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు అనేటప్పుడు. ఎందుకంటే ప్రభు చెప్తాడు అనమాట, నువ్వు వెళ్తున్న త్రోవ సరైంది కాదు, వెళ్ళకు ఇటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని చెప్పిన కొన్ని త్రోవల్లో వెళ్తున్నారు కొంతమంది. నష్టం నాశనం. నిజంగా హనోక్ గారు ఎలాగో ఇప్పుడు పరిచర్లో సహకారిగా ఉన్నారు, అర్జున్ రావు గారు కూడా వాస్తవంగా కుటుంబ జీవితం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి కంప్లీట్ గా ఆయన మినిస్ట్రీలో ఉండొచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా రాజేష్ అన్న వాళ్ళ స్నేహితుడు, ఒక మంచి ప్రియమైన స్నేహితుడు ఉన్నాడు అనమాట. ఇద్దరు కలిసి రిజర్వేషన్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో. ఆ స్నేహితుడు నిజంగా గైడ్ చేసి ఉంటే ఎంత బాగుండి అనిపించింది అర్జున్ రావు గారు. కానీ ఆయన గైడ్ చేయలేదు. నేను రాజేష్ని కూడా రాత్రి గట్టిగా ఆనందాన్ని ఎదుర్కొండని తిట్టాను. ఎందుకంటే సుమంత్ని తీసుకొచ్చింది రాజేషే, కానీ రాజేష్ మాదిరిగా లేకపోవటం వల్ల సుమంత్ కూడా రెగ్యులర్ గా మీటింగ్ జాయిన్ అవ్వకపోవటం ఇదంతా గమనించాను నేను. అలాగే ఇప్పుడు ఏంటంటే మీకు అవకాశాలు ఉన్నప్పుడు కొంతమందిని ఇప్పుడు చెప్పొచ్చు. అర్జున్ రావు గారికి ఏం చెప్పొచ్చు? ఆయన చూడండి రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడే పండుకొని ఆయన ఇంట్లో ఎంత సౌఖ్యం ఉంది, చక్కగా ఇంట్లో పడుకోవచ్చు, ఇంట్లో ఆయనకి ఇబ్బంది లేని పరిస్థితులు. అయినా ఆయన విడిచిపెట్టి ప్రభు పనిలో ఉండాలని హనోక్ గారు మొన్నటి వరకు కరీంనగర్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. మళ్ళీ నిన్న ఆదివారం వచ్చారు. ఈ రోజు మరలా కొన్ని ఆదరణ కూడిక ఇవన్నీ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆయన ఉండిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి రేపు బట్టలు సర్దుకొని మళ్ళీ అటు ఎర్రపోతవారు రావాలి, హైదరాబాద్ రావాలి. అంత వయసులో అంత ఆయనకి అవసరమా? పైగా ఆయనకి జ్వరం, ఒక ప్రక్క జలుబు,
అంటే ఇలా పని చేయాల్సిన వాళ్ళు ఏం చేశారు? ఈరోజు వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ కాలానికి ముందే చనిపోయారు. చాలా బాధ ఏంటంటే పని చేసి నిద్రిస్తే పర్లేదు, తన సేవా దినములు సంపూర్ణం చేసుకొని నిద్రించిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం. అసలు దేవుని పనే చేయకుండా వెళ్ళిపోతున్నారు. దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే మన సహోదరులు కూడా కారణాలుగా ఉన్నారు. హెచ్చరించకపోవడం, గద్దించకపోవడం. నేను రాత్రి ఓ మాట నా హృదయంలో అనిపించింది, నేను చెప్పాను. ఇంకా నేను రాజానికి చెప్పలేదు, చెప్తాను తర్వాత. దేవుని సేవా ప్రతిష్ఠ జరిగినప్పుడు చాలా మంది ప్రసాద్ అన్న, ఆనంద్ బాబు అన్న, తర్వాత కొంతమంది సేవకు వచ్చారు. రాజు అన్నకి దేవుని సేవ పిలుపు లేదు అని ఆయన ఒప్పుకున్నాడు. నన్ను దేవుడు సేవకు పిలవట్లేదు ఇప్పుడప్పుడే. కానీ నేనేమంటానంటే సేవకు పిలవకపోతే ఖచ్చితంగా సేవకుడు సహకారంగా ఉండమని పిలుపు ఉన్నట్టే. ఏం చేయొచ్చు అంటే మీరు హనోక్ గారి లాగా అక్కడ ప్రసాద్ గారితో ఉంటూ చక్కగా వాళ్ళని పరిచర్యకి త్రిప్పుతూ పరిచర్లో వాళ్ళతో ఉండండి. సేవకు పిలువబడితే సేవకు రండి, సేవకు పిలవకపోతే సేవకుడు సహకారంగా ఉండండి. మోషేని దేవుడు పిలిచాడు, మరి అహరోను మోషేకు తోడుగా మోషేతో ఉండమని చెప్పాడు. కాబట్టి మీరు అందరూ ఏదో విధంగా దేవుని పనిలో ఉండండి. కారణం ఏంటంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే ఫైనల్ గా మీరు వెళ్తున్న త్రోవ సరైనది అయితే నెమ్మది ఉంటుంది, మేలు ఉంటుంది. త్రోవ సరైనది కాకపోతే నష్టం ఉంటది. మూర్ఖించి ముందుకెళ్తే నాశనం ఉంటుంది. నాశనం వద్దు, నాశనంలోనికి వెళ్ళద్దు. నష్టం అనేది సూచన, నాశనం అనేది ఫైనల్ గా కదా. అందుచేత మనం పని దేవుడు అప్పగించిన పని ఎవరి గురించి ఎందుకు, మన వరకు మనం సోమరులు ఉండకుండా, పనిని నిర్లక్ష్యం చేయకుండా, ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా పనిని మానొద్దు. ఎప్పుడైనా కూడా దేవుని పని ప్రారంభించినాక యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించాలి. ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి వాయిదాలు వేయటం, మానేయటం లాంటిది ఏది చేయొద్దు. ఏదోలాగా అదే అప్పటికి ఏదోలాగా చిన్నగా అయినా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మధ్యలో ఆపితే మాత్రం పని పాడైపోతుంది. కాబట్టి దేవుని పని మీరందరూ కూడా దైవాత్మ సహాయంతో చేయండి. ఏదో ముందు మొక్కుబడి చేసేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయేటట్టు కాకుండా ప్రభునంది ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎప్పటికీ స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. ఎందుకంటే ఈ ప్రయాస వ్యర్థమయ్యేది కాదు, దీనికి బహుమానం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 ప్రకారం ప్రభు తప్పకుండా మిమ్మల్ని అందరిని అలా వాడుకొనును గాక. ఇక నువ్వు సాతాను వశంలో లేవు. సాతాను నిన్ను గురించి దేవుణ్ణి అడిగేదే లేదు. నువ్వు క్రీస్తునందు భద్రంగా ఉన్నావు, నీ భవిష్యత్తు భద్రంగా ఉంది. నీకు ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుడు మాత్రమే, తండ్రి మాత్రమే నేను శిక్ష చేస్తున్నాడు తప్ప అది కూడా ఆయన నేను సాతానుకు వాడి వశం చేయడు. కాకపోతే తండ్రి ఆనందం నీలో ఉండదు, ఆత్మీయందల ఆనందం నీలో ఉండదు. నువ్వు వెంటనే చెక్ చేసుకొని ఆ తప్పు విషయంలో నుంచి సంఘం ద్వారా తెలుసుకొని బయటకు వచ్చేసి నువ్వు మరలా ఆత్మ ద్వారా ముందు కొనసాగిపో. నీకు ఎప్పటిలాగే ఆనందం ఉంటుంది. ఎల్లప్పుడూ ఆనందించండి. ఆనందం లేదంటే ఆధ్యాత్మికంగా నువ్వు బాగలేదు అని అర్థం. ఆనందంగా ఉన్నావంటే యు ఆర్ ఓకే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని అర్థం. కాబట్టి ఆనందమే మనం చెక్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన పారామీటర్. కాబట్టి మనం దీని విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఆత్మీయంగా ఆనందించలేకపోతున్నామా, ఏదో చేదైన వేరుంది, దాన్ని తీసి పడేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే నేను అడుగుతాను, ఎందుకు మీరు డల్గా ఉన్నారు, ఏంటి చెప్పండి అని ఎందుకు అడుగుతా అంటే అది మీ ముఖంలో కనపడిపోతుంది అనమాట. దాన్ని మీరు విశ్వాసం ద్వారా సరి చేసుకొని ముందుకు కొనసాగాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో ఈ ఉదయకాలం దీవించును గాక. ఆమేన్. యోబు గ్రంథం 2వ అధ్యాయం నుంచి దేవుడి ఆశలను వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. సాతాను వశంలో ఉన్నటువంటి యోబు గారు, అలాగే విశ్వాసి నిత్యమైనటువంటి విమోచన ద్వారా క్రీస్తునందు భద్రం చేయబడి ఉన్నాడని, సాతానికి ఇంకా విశ్వాసం మీద అధికారం లేదని, అయితే మనం కుమారులం కాబట్టి తండ్రిగా మనం ఏదైనా తప్పిదాలు చేసి తప్పిపోతున్నప్పుడు ఆయనే తండ్రిగా శిక్ష చేస్తాడని, మనం ఎప్పుడైనా తప్పినా మనం కుమారత్వం అనేది పోదని, మనం నిత్య అగ్నికి పాత్రలం కాదని, కాకపోతే మనం ఎప్పుడైనా తప్పిదం చేసి తప్పిపోయినప్పుడు మనం వెలుపట అగ్ని రాజ్యంలో పాలు పొందవలసిన వాళ్ళు మనం దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మనం
వెలుపల అగ్నికి మాత్రమే పాత్రలు అవుతున్న విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి జ్ఞాపకం చేశారు. కాబట్టి మనల్ని తండ్రి శిక్ష చేసే క్రమంలో స్వస్థత అనేది రోగాలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవి కాదు. కాకపోతే దేవుని యొక్క స్వస్థత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినటువంటి స్వస్థత మన యొక్క దేహంలో అది ప్రత్యక్షం కాదు. కాబట్టి మరి ఆ విధంగా మనకు అనారోగ్యాలు వస్తాయి తప్ప అది దేవుడు మాత్రం మనల్ని రోగాలు ఇచ్చి మనల్ని శిక్షించడం అన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి దేవుని సేవకులను వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడా కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కూడికిలో పరిచయలో సహకరించిన ప్రియులకు, అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయకాలం మందు ప్రియులు అర్జున్ రావు గారి యొక్క మరి బర్యాల కార్యక్రమము మరి ఉంటుంది కాబట్టి దానిలో పాలు పంపులు పొందండి ఎవరిని వీలు కలిగిన వారు. అలాగే 10 గంటలకే మరి కాటంరెడ్డి లక్ష్మి గారి యొక్క ఆదరణ కూడుకుంటుంది. ఈ 2 కూడికల్లో వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి, ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు సాయంత్రం తణుకులో యథావిధిగా బైబిల్ తరగతి ఉంటుంది కాబట్టి రాత్రి 8 గంటలకి ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచయలో వీలు కలిగిన వారు పాలు పంపులు పొందాలని, అలాగే అర్జున్ రావు గారి కుటుంబం కొరకు, కాటంరెడ్డి లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, ఆదరణ కొరకు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన దేవుని సేవకులు పెంటపాడులో పరిచయం చేస్తున్న రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకుని ముగింపు చేసుకున్నాం. వందాలండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమైన దేవ, మీకు వందనాలనైనా ప్రేమించి ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. అనుదినం మీ కృప చేత మమ్మల్ని దర్శిస్తున్నారు. దేవుని గ్రంథంలో నుంచి నాయనా మీరు అనేక సంగతులు గ్రంథం విప్పి మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయనా. సాతానుకి అప్పగించబట్ట, సాతాను వశములో ఉండుట అనే సంగతులు మీరు వివరించారు. సాతాను వశములో ఉండుటంటే అది నాశనం అని, సాతానికి అప్పగించటం అంటే నాయన అది శిక్ష చేయటమని, అనగా వెలుపటి చీకటిలోని కానీ నాయన మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వెలుపటి చీకటిలోనికి నాయన ప్రభా సంఘము ద్వారా నాయన లోపాలు చూపించినప్పుడు విశ్వాసికి, ఆ విశ్వాసి నాయన ఆ లోపాలని గుర్తించి సరి చేసుకోవటానికి నాయన శిక్షకు అప్పగించబడుతున్నాడు. శిక్షకు అప్పగించేవాడు దేవుడు నువ్వే నాయన. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ శిక్షాకాలంలో ఆయన ఆ వ్యక్తి గుర్తించి నేను తిరిగి వాక్యం వినుట నాయన అనే సహవాసంలో ఉంటే తిరిగి మరి ప్రభువా రిస్టోరేషన్ జరుగుతుందని నాయన మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మాత్రమే కాదు నాయన ఈ క్రమంలో శిక్ష చేయబడుతున్న క్రమంలో పర్యవసానంగా నాయన మరి ఈ దేహంలో ప్రత్యక్షం కావలసినవి, ప్రస్తుత జీవంలో క్రీస్తునందు ఉన్నవి, ఆ సర్వసంపూర్ణతలో ఏది మేము అనుభవించలేమని నాయన మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. అప్పుడు విశ్వాసి గ్రహించి తిరిగి విశ్వాస మూలంగా జీవించడం అనే దాంట్లోనికి ప్రవేశించడం కొరకే, ఆ దిద్దుబాటు కొరకే అని నాయన మీరు తెలియజేసినందుకే మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఇప్పుడైతే అనే మాటను మీరు జ్ఞాపకం చేశారు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇప్పుడు నాయన మమ్మను సాతానుకు అప్పగించడం అనేది జరుగుతుంది తప్ప సాతాను వశములో మేము ఉండటం అనేది ఇంకెప్పటికీ జరగదు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నేను ఈ సంగతులను ఎరుగుతున్న ప్రియులు వీటిని గ్రహించడానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ దినం ఈ సంగతులు మీరు మాకు నాయన
విడిపి నాయన గ్రంథం విప్పి చెప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులందరి హృదయాల్లో వీటిని నాయన మరి ముద్రించమని, మీ కృప చూపించమని, చేరవచ్చిన వారందరిని దీవించమని, ఉదయకాలం మరి జరగాల్సిన ప్రభా బరియల్ కార్యక్రమంలోను, మరి ప్రభా ఆదరణ కొడుకులోను, మరి వీటన్నిటి విషయాల్లో మీరే చక్కగా మీ దోసల్ని నడిపించి మహిమ పొందమని, యేసు ప్రభువారి పేట చేరవచ్చిన వారిని దీవించి ఆశ్రయించమని, మానవ జీవితాల్లోకి మీరు ఇచ్చిన సంగతులను బట్టి సాగిపోవటానికి కృప చూపించమని, పరిశుద్ధతను ఫలిస్తూ నాయన మీ కార్యాలలో ఉంటూ నాయన జీవిస్తూ ఉన్న క్రమంలో నాయన రోగాలకు, బలహీనతలకు, అకాల మరణాలకు మేము దూరంగా ఉంటామని కూడా తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరూ దీవించమని యేసు ప్రభువారి పేట ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.